జగ్గయ్యపేట ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఎవరు చేయాలి, అభివృద్ధి చేయాలంటే ఆయనే ఏదైనా మాట చెప్పాలంటే చేసి 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 తీర్చే నాయకుడు ఈ జగ్గయ్యపేట. మరి అటువంటి నాయకుడు మళ్ళీ రావాలని మేమంతా కోరుకుంటున్నాం. జగ్గయ్యపేట పడతాడు. ఇటువంటి నాయకుడు ఈ జగ్గయ్యపేటలో ఇంకొకటి ప్రతిపక్షంగా ఉన్నారు అసమర్థత తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఏ విధమైన పనికిరాని పైసాకి కూడా పనికిరాను చోట దద్దలు చెప్తా. ఎవరైనా మన నాయకుడు ఎక్కడో దూరం నుంచి వస్తాడు, విజయవాడ నుంచో జగ్గయ్యపేట ఇంకో ఊరు వస్తాడు. ఏమన్నా ఎమ్మెల్యే గారు నాకు ఒక పని చేసి పెట్టమని అంటాం. సరే, ఆ నాయకుడికి ఈ వచ్చిన మనిషి ఒక మాట చెప్తాడు, 2 మాటలు 3 మాటలు వింటాడు. 4వ మాట నా నోట్ల మాట నా దగ్గరే ఆగిపోద్ది. నన్ను వదిలేసి మీ దగ్గరికి వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడి నుంచో వస్తారు, మీ సమస్య ఏదో చెప్పుకోవాలో తీర్చుకోవాలని వస్తారు. కానీ మీ సమస్య కూడా 2-3 మాటలు వింటారు. 4వ మనిషి దగ్గరకు వచ్చేస్తారు. నాది నా కాడే మిగిలిపోయింది, నీది నీ కాడే మిగిలిపోయింది. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం అవ్వదు. వాళ్ళ వెనకాల తిరగాల, వాళ్ళ చుట్టూ తిరుగుతాలా, హై లెవెల్ జంప్ జంప్ అని వాళ్ళ చెంచాలు ఉంటారు, కొంత చెంచాలు. ఆ చెంచాలతోనే ఇక వాళ్ళంతా ఆటలు పాటలు చేస్తారు తప్ప ఈ జగ్గయ్యపేట ప్రాంతం ఏ విధమైన అభివృద్ధి అనేది జరగలేదు, చెయ్యలేదు. అధికార పార్టీలో ఉండి కూడా పనిచేయలేదు. నేనైతే జగ్గయ్యపేట ప్రాంతంలో ఈ భానుగారు గెలవాలి. అదేవిధంగా జగ్గయ్యపేట కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు గెలవాలని ఆలోచనతో నేను ఒక్కన్నా సొంతంగా నేనే ఒక ప్రణాళిక తయారు చేశాను. ఏది ఈ యొక్క యుద్ధానికి సమరానికి సిద్ధంగా మేనిఫెస్టో తయారు చేశాను. విజయవాడలో ముఖ్యమంత్రి గారికి రాయి దెబ్బ కొట్టిన రోజు పోయాను. మేనిఫెస్టో పేపర్, ఈ పేపర్ ఒకటి అందజేశాను, చేశాను, చూసుకున్నాడు. కానీ ఇక దాని ప్రణాళిక ఆచారం పెట్టాలనే విషయాన్ని చేస్తాను, పెట్టిస్తాము. కాబట్టి చెప్తాను, మీకు అన్ని చూపిస్తాను, చెప్తాను. యుద్ధానికి సిద్ధం, జగనన్న గెలుపు తథ్యం. ఈ దేశానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, అటువంటి నాయకుడు జగన్ గారు రావాలని నేను ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆయనకి తెలియబడుతున్నా. ఈ అమలు పరిస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 1 రైతు రుణమాఫీ 2 లక్షలు చేయాలి మా ప్రణాళిక. రైతు భరోసా 25,000కు పెంచాలి. 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, పెన్షన్ 5,000కు పెంచాలి అనేది ఆలోచన. ఇసుక ఉచితంగా ఇవ్వాలి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మాత్రమే సరఫరా చేయాలి. ఆర్టీసీ బస్సులో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, ఒక్క మాట, ఇది ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. ఆడవాళ్ళకి మాత్రమే ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాడు. ఆడోళ్ళు పోతే మగోడు ఏం చేస్తారని మగోడు అనే ఆలోచనతోనే ఆడ మగకి ఆపరేట్ విజయవాడ పోతే 100 రూపాయలు, 50 రూపాయలు ఛార్జీగా విజయవాడ పోయి రావాలని ఆపరేట్ ఆఫ్ ఛార్జీ తీసుకోవాలని యువతకి మొత్తానికి ఆంధ్ర ప్రాంతానికి వ్యాపార ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. జగనన్న ఇంటి కళ 5 లక్షలు, ఇప్పుడు 1,80,000 ఇస్తున్నారు. 5 లక్షలు పెంచి ఆంధ్ర రాష్ట్ర గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రాంత ప్రజలకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా హౌస్ పెంచి అందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చి ప్రణాళిక చేయాలని చేసుకుంటూ ఈ విధాన్ని భానుగారి గెలుపు కోసం ప్రణాళిక తయారు చేశాను, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. రేపు నుండి సజ్జల రామకృష్ణ గారి రెడ్డికి ఇచ్చి వస్తాను. తప్పనిసరి పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం గెలిచే సీట్లు మొత్తం మనమే.
మాజీ జడ్పీటీసీ జగన్పేట.